కాంగ్రెస్ పార్టీపై అసత్య మాటలు మాట్లాడి మరియు చేస్తున్న కార్యక్రమం లోపల ఈరోజు విలేకరుల సమావేశంలో విలేకరులందరికీ మరియు ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మొన్న మీనాక్షి నటరాజన్ గారు పరిధికి రావడం మరియు పరిధిని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పరిధికి రావడం, జనహిత యాత్ర ప్రారంభించడం, పరిధి కార్యకర్తలంతా కూడా జనం లోపలికి తీసుకొని వెళ్ళాలి, జనం లోపల మమేకం కావాలి, ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏఐసిసి ఆదేశానుసారంగా మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్కు రావడం మరియు హైదరాబాద్ నుంచి మొదటగా జనహిత కార్యక్రమం పాదయాత్ర నిర్వహించాలని మరియు ఆదేశాలు మరియు మహేష్ గౌడ్ గారు యొక్క ఉద్దేశంతో మరియు పరిధిలో మొదటగా మరియు పాదయాత్ర నిర్వహించడం, ఎందుకంటే 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి, కార్యకర్తలంతా అమేకం చేయాలనే ఉద్దేశంతో ఆమె సీదాసాదాగా ఉన్న వ్యక్తి, ఆమె ఎలాంటి పదిని ఆశించకుండా మరియు యొక్క పార్టీనే బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పరిధిలో జనహిత కార్యక్రమాన్ని ప్రారంభించడం మరియు ముఖ్యంగా కార్యకర్తలను ఉత్తేజించాలి, కార్యకర్తలను మరియు ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆమె పార్టీ లోపలికి పార్టీ కార్యకర్తలతో సమావేశం పెట్టింది. కానీ మరి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర ఏది కూడా తీసుకోలేదు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మరియు 10 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారు. మరియు అలాంటి ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మరి మీనాక్షి నటరాజన్ గారు వచ్చి మరి తెలంగాణకు మరియు ఒక ఏదైతే మరియు ప్రజలకు ఇబ్బంది పెట్టి మరియు ప్రజలకు రోడ్లో తిరగడానికి వీలు లేకుండా చేసిందని ముఖ్యంగా చెప్పడం, ఎందుకంటే ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు ప్రజలు దాన్ని ఆపుకోలేరు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికంగా వచ్చినందుకు దాన్ని చూసి ఓర్వలేక యొక్క బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న ఒక ఉద్దేశం ఇది తప్ప ఆమె ఏ పార్టీని గురించి కూడా మాట్లాడలేదు. మరియు ఒక కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కార్యకర్త జనం లోపలికి వెళ్ళాలి, జనం లోపల ఉండాలి, జనం లోపల ఉన్నాడే మరి బూత్ కార్యకర్తల ద్వారా బూత్ నుంచి బూత్ లెవెల్ నుంచి మరియు ఈరోజు అభివృద్ధి కార్యకర్తలతో ఐక్యం కావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు ఆమె ఆ యొక్క కార్యక్రమాన్ని మరి ఏఐసిసి నిర్ణయించింది. దాని ప్రదేశ్ కాంగ్రెస్ పరంగా నిర్ణయించిన కార్యక్రమం కాబట్టి ఆమె నటరాజన్ గారు వచ్చి ఆమె మామూలు కార్యకర్తగా ఏదో విలాసవంతమైన హోటల్లో కానీ విలాసవంతమైన గృహాల్లో పండుకోకుండా నేలపైన పండుకొని మరి తనచే నేర్చుకున్న బట్టలను ధరించి మరి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క జనహిత కార్యక్రమాన్ని నిర్వహించిందే తప్ప ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇళ్ళు కానీ, మరి రేషన్ కార్డులు కానీ, మరి దాని కానీ ఇస్తానని కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆమె ఒక మండల బూత్ గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టం కావాలి, పటిష్టం లోపల ఉన్నాడే మరి కార్యకర్తలు మరియు పార్టీకి పాలన చేస్తారు. ఎందుకంటే పార్టీ బునియాది మరియు గ్రామ స్థాయి కాబట్టి ఆ గ్రామ స్థాయిలో పార్టీ గట్టిగా ఉంటే దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనే ఉద్దేశంతో ఆమె చేసిన ఈ కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి అలాంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద నాయకులంతా కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా దాన్ని వాచాలుగా మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. అలాంటి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరియు ఏ పండుగకైనా కానీ వాళ్ళు క్రిస్మస్ కానీ, ఒక వినాయక ఒక దసరా కానీ, ఒక ఉగాదికి కానీ, ఒక రంజాన్కి కానీ 1 కిలో సన్నబియ్యం ఇవ్వలేకపోయారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సన్నబియ్యం ఇస్తుంది. మరియు ఇండ్లను కూడా నిర్మాణం 5,000 ఇప్పుడు దగ్గర 3,000 ఇండ్లు పరిగి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. 5,000 రేషన్ కార్డు కూడా మరియు ఇస్తున్నారు. కాబట్టి ఒక 10 సంవత్సరాలు కూడా ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేకపోయింది. కాబట్టి ఈరోజు 5,000 రేషన్ కార్డు కూడా పరిగి నియోజకవర్గంలో 5,000 రేషన్ కార్డు ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు ఏకంగా మరి ఒక్క కాలంలో ఏకంగా రుణమాఫీ చేయడం మరియు 9 రోజులు 9 కోట్ల రూపాయలు మరియు ప్రజలకు రైతులకు ఇవ్వడం అది ఎంత సాధ్యమో ఒకసారి ఆలోచించాలి. లక్షల కోట్లు అప్పుతో కూడుకున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరియు ప్రజలను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతే రాజుగా ఉన్న మరియు ఆ యొక్క ఆత్మ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం. ఎందుకంటే రైతుల మధ్యన ప్రభుత్వం మధ్యన ఒక వారధిగా ఉండాలి. లేకుంటే ఇందాక 10 సంవత్సరాల దాకా ఆత్మ అనే ఒక
ప్రదేశ రైతులకు కానీ మరి వ్యవసాయదారుల మధ్య కానీ ఒక ఆత్మ అనే ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థ ఇదివరదాకా దాన్ని మూసిపెట్టి ఇప్పుడు 10 సంవత్సరాల లోపల దాన్ని ఈ సంవత్సరం మరి రేవంత్ రెడ్డి గారు మరియు ఎందుకంటే రైతులు బాగుపడాలి, రాష్ట్రం కానీ దేశం కానీ గ్రామాలు కానీ బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆత్మ అనే ఒక కార్యక్రమాన్ని చేయడం. ఎందుకంటే రైతుల ద్వారా మరి రుణాలు కానీ మరి ఇతరత్ర ఏదైతే మన రైతు యొక్క సంబంధమైన ట్రాక్టర్ కానీ ఇతరత్ర పనిముట్లు కానీ ఆత్మ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఒక కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం మరియు మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో మరి రామ్మోహన్ రెడ్డి గారు అనేక రీతులుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు.